మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన చెల్లించి మీరు పూజించి కనపరిచి ఆరాధిస్తున్నాను. మా దేవ, ఈ దినం కూడా మా యశస్సు పొడిగించారు. మంచితనం కొరకై తండ్రి, మమ్మల్ని విడువని ఎడబాయిన దేవుడు మమ్మల్ని రక్తం చేత ఈ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త రక్తముతో మేము కడిగి నీ సొత్తుగా నీ స్వకీయ సంపాద్యం చేసుకుందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవా, నీ మహిమ కొరకుగా ఈ ఉదయకాల ప్రార్థన సభ్యులంతా కూడా నీకు మహిమ ఆత్మ క్షేమాన్ని కలగచేసి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మా ఆత్మీయ జీవిత గ్రహింపును మీ కృపలు అధికం చేయగలరు. మా ప్రభువా, ఉదయవారంలో స్తుతిస్తున్న పరిస్థితి ఇంకా ప్రార్థన కనెక్ట్ కావాల్సినటువంటి మీరు ప్రేరేపించి నడిపించని మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొని చూడండి. సమస్తమైన ఆరోపించు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతించి ప్రార్థించి గురించి 118 పాట. రెండవ చరణము 5వ చరణం పాడుకుంటాం. 2-5 మాత్రం పాడతాం. 118. రాత్రింబవలు పాడేదను యేసునామము క్రీస్తునామము. రాత్రింబవలు పాడేదను యేసునామము క్రీస్తునామము. ఎన్నికలే చిన్న మంద భయపడాకు నీవేలం. ఎన్నికలే భయపడాకు నీవేలం. ఘనమైన పరమ తండ్రి, ఘనమైన పరమ తండ్రి, రాజమేవనిష్టపాడు, రాజమేవనిష్టపాడు. రాత్రి పగలు పాడేదను యేసునామము క్రీస్తునామము. రాత్రి పగలు పాడేదను యేసునామము క్రీస్తునామము. పిలచినను పరమరాజ్యమునకు తండ్రి పేరు పిలచినను పరమరాజ్యమునకు తండ్రి
వారసునిగా నన్ను చేసి వారసునిగా నన్ను చేసి వైరి నీల సిగ్గుపారచ వైరి నీల సిగ్గుపార చంద్రాత్రి బవలు పాడేదను యేసునామం క్రీస్తునామం రాత్రి బవలు పాడేదను యేసునామం క్రీస్తునామం. మనం 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం ఆధారం చేసుకొని నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని నాకు ప్రార్థన చేసిన తమ చెడు మార్గం విడిచిపెట్టిన నేను వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తుందని ప్రభు మనకు వాగ్దానం చేస్తూ వచ్చిన అలాగే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం 7:14 వచనం. ఏడో అధ్యాయం 14 ఆధారం చేసుకొని న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని ప్రజలైనటువంటి వారు దోషులై వస్తూ వచ్చినట్లుగా చూసుకోవచ్చు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో మనం గమనిస్తే 7వ వచనంలో అట్లు ఇశ్రాయేలు యెహోవాకు దోషులై తమ దేవుడిని యెహోవాను మరచి బయలులను దేవతా స్తంభములను పూజించేది అని చూస్తున్నారు. తర్వాత 3వ అధ్యాయం 12వ వచనంలో ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులేరు కనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధం చేయటకు మోయాబు రాజుని ఎగ్లోను బలపరచును అని చూస్తున్నాను. తర్వాత 4వ అధ్యాయము 1వ వచనం ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులు కనుక చూస్తారు. కాబట్టి దేవుని బిడలైనటువంటి వారే దేవునికి విరోధమైనటువంటి జీవితంలో జీవిస్తూ వచ్చినారు. అట్టి కారణం చేత శత్రువుల చేతికి వారు అప్పచెప్పబడుతూ వచ్చారు. ఈ 3 సంఘటనలో 3 న్యాయాధిపతులను చూస్తూ వచ్చాం. ఒత్నీయేలు, ఏహూదు, ఆ ప్రకారంగా దెబోరా దేవుడు న్యాయాధిపతులుగా వారికి అనుగ్రహించి ఇశ్రాయేలు శత్రుల చేతి నుంచి రక్షిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తాం. 3వ అధ్యాయం చివరి వచ్చినసరికి శంగరు అనేటువంటి న్యాయాధిపతి దేవుని ప్రేమైనటువంటి వారికి దేవుడిచ్చినటువంటి న్యాయాధిపతిగా తాను కూడా
ఇశ్రాయేలుపైనటువంటి వారిని శత్రువుల చేతిలో నుండి రక్షిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాము. కాబట్టి ద్వితీయ విషయంలో మనం చూస్తూ వచ్చినాం. ఈ రోజున మరి యొక్క వ్యక్తి గురించి మనం చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. అబీమెలెకు తర్వాత ఇస్సాకారు గోత్రికుడైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్యమందలి షామీరులో చిన్నవాడు. అతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి చనిపోయి షామీరులో పాతి పెట్టబడెను. కాబట్టి ఇక్కడ గమనిస్తే అతని తర్వాత ఈ తోలా అనేటువంటి న్యాయాధిపతి విషయమై ఈ ఒక్క చోటనే మనం గమనించగలుగుతాము. మరొక చోట ఎక్కడ కూడా మనకు కనిపించదు. కానీ ఇశ్రాయేలు వారికి ఈయన న్యాయాధిపతిగా 27 సంవత్సరాలు న్యాయాధిపతి దేవుని ప్రేమించినటువంటి వారిని ఆయన కృపలు నడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాము. కాబట్టి మన యాత్రా జీవితంలో దేవుని ప్రజల క్షేమాన్ని మనము చూచుట కొరకు ప్రభు మన జీవితానికి కూడా ఒక శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి పరిచర్యనిచ్చాడు. అదేమిటంటే ప్రార్థించటం అనేటువంటిది అనేక మంది శత్రువుల చేతుల నుంచి తప్పించబడటానికి దేవుని ప్రజలైనటువంటి వారు శత్రు చేతులు చిక్కకుండా ఉన్నట్టుగా. కాబట్టి 2 ప్రార్థన విషయాలు ప్రభు మన ముందుంచిన శత్రు చేతులు ఉన్నటువంటి వారు రక్షించబడి ప్రభు మార్గంలో వచ్చినట్టుగా ఒక ప్రార్థన. రెండవది, దేవుని బిడ్డైనటువంటి వారు శత్రువు చేతిలోనికి చిక్కకున్నట్లుగా వారి ఆత్మీయ భద్రత కొరకు ప్రార్థించడం. ఎందుకు ఈ మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాయంటే, ఆరంభం నుంచి రక్షించబడినటువంటి క్రైస్తవ దేశాలటువంటి ప్రజలు బహు దౌర్భాగ్యులై వారికి ఇష్టమైనటువంటిలో జీవించడానికి కొరకు వారి దేశంలోని ప్రభుత్వాల మీద వారు ఒత్తిడి తీసుకొస్తున్నారు. మేము మాకు అనుకూలమైన జీవితం జీవించడానికి కొరకు, మేము చెడుగులో జీవించడానికి కొరకు మాకు ఓపెన్గా మీరు అనుమతి ఇవ్వండి అని 33 క్రైస్తవ దేశాలు వారి యొక్క ప్రభుత్వాన్ని, వారి దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దేవునికి అనుకూలమైనటువంటి జీవితం, ప్రభువులో పవిత్రులుగా ఉండే జీవితం, ప్రభు మహిమార్థమై ఇతర దేశాలకు కూడా వారి ఆత్మీయమైనటువంటి జీవితం యొక్క బ్రతుకులో బ్రతికి అనేకుల ప్రభు వైపు ఆకర్షించే జీవితంలో ఉండడానికి కొరకైన బ్రతుకులే. అందుకొరకు వాక్యములో మనం చూస్తే మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారని ప్రభు పలికినటువంటి మాట ప్రకారంగా రక్షణ పొందినటువంటి ప్రజలే సాతాను యొక్క సాధనాలుగా, కీలు బొమ్మలుగా వారు జీవించడానికి కొరకు బైబిల్ని వదిలిపెట్టారు. దేవుని భయమును పోగొట్టుకున్నారు. వారికి ఇష్టమని జీవించడానికి కొరకై ప్రభుత్వాలని వారు ఎంతగానో డిమాండ్ చేస్తూ ఆ ప్రకారంగా
దౌర్భాగ్యమైన జీవితంలో జీవిస్తున్నట్లుగా చూస్తూ వచ్చినాం. దేవుని మహాకృప చేత ప్రభు ఒక్కొక్క దేవుని బిడ్డకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి జీవితం ఎంత గొప్పదనంటే అది నిజమైనటువంటి ప్రతిదిన దేవుని బిడ్డ జీవితం. ఎందుకోసం రక్షించుకున్నాడు ప్రభు మనల్ని అంటే, మనము దేవుని పిల్లగా జీవిస్తూ మన ద్వారా ఇతరులు సాతాను చెరలో నుండి దేవుని వైపుగా మళ్లించబడమే దేవుడు కోరినటువంటి గొప్ప జీవితం. అందుకోసం మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు ఎంతో శ్రేష్టమైనటువంటి ఒక సాక్ష్యాన్ని ఆ యొక్క అగ్రప రాజు ఎదుట ఈ మాటలు పలుకుతా ఉన్నాడు. ఎందుకు ప్రభువు నన్ను రక్షించాడు ఓ రాజా, ఒక గొప్పదైనటువంటి ఉద్దేశం నా ద్వారా దేవుడు నెరవేర్చుకోవడానికి కొరకు ప్రభువును దర్శిస్తూ వచ్చినాడని చూస్తా ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయంలో మనం గమనిస్తే అది ఒక శ్రేష్టమైనటువంటి బలమైనటువంటి సాక్ష్యం. తన నిజ జీవితంలో ప్రతిరోజు ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు తనకు అనుగ్రహించినటువంటి ప్రతి వ్యక్తి ఎదుట, సమాజం ఎదుట ధైర్యంగా పౌలు సాక్ష్యమిస్తూ వెళుతూ వచ్చినటువంటి జీవితం. అదేమిటి ఆ మాటలనంటే 26వ అధ్యాయంలో 16-18 వచనాలు చదువుకుందాం. 26వ అధ్యాయంలో 16-18 చదవండి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకుని గాను సాక్షిగాను నియమించుటకై కనబడి నీవు లేచి నీ పాదము మోపి నిలువుము, నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నేను కాపాడదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తేటపరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఇది ప్రభు పౌలుకి ఇచ్చినటువంటి గొప్పటువంటి జీవితం. అది తన యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రభు నందు ఉండబడినటువంటి గొప్ప సాక్షి జీవితం. ఎందుకు ప్రభు నన్ను రక్షించుకున్నాడు అని అంటే, చీకటిన ప్రజలు వెలుగులోకి రావాలని, సాతాను అధికారైనటువంటి వారు దేవునికి తిరగాలని, ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లుగా ప్రభు నా కన్నులు తెరుస్తూ వచ్చినాడు. అందుకొరకు నేను ఆయా ప్రైనటువంటి వారి దగ్గర పంపబడుతూ వచ్చినాను అని మాట్లాడుతూ. కాబట్టి మనం ప్రార్థించేటువంటి ప్రార్థన అంశాల్లో ఒకటి, ఇంకా క్రీస్తు ప్రభువును లోక రక్షకుడిగా ఎరగనటువంటి ఇస్రాయేలు ప్రజల యొక్క మనోనేత్రము తెరవబడు కొరకై మొదటి అంశముగా ప్రార్థిస్తున్నాం. రెండవది, రక్షించబడినటువంటి బిడ్డలు ప్రభు కృపలో వారు సాక్షులుగా వాడబడడానికి కొరకు వారు ఏమాత్రం కూడా లోకములో కలిసిపోకున్నట్లుగా దేవుని యొక్క కృపలో వారు బలమైన సాక్షులుగా జీవించడానికి కొరకుగా మనం ప్రార్థన చేస్తున్నాం. నిలిచినటువంటి దేవుని బిడ్డైనటువంటి వారు పడిపోకున్నట్లుగా జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలని మనం ఆత్మీయ హెచ్చరికగా చూస్తూ ఉంటాం. అలాగన్న మూడవ అంశము,
మన ద్వారా ఇతరులు ప్రభుని తెలుసుకోవాలనేటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి భారమును నిజంగా మన జీవితంలో కలిగినటువంటి బిడ్డలుగా రక్షణ పొందినటువంటి మనము ఇతరుల రక్షణ కొరకు ప్రార్థించేవారుగా ఉంటే కొరకు ప్రభు మన జీవితాన్ని చూస్తూ ఉంటున్నాడు. మొదటిది, ఇశ్రాయేలుకు క్షేమం కలుగుట చూడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. రెండవది, ఆత్మీయ దేవుని ప్రజలు వారు ప్రభువులో సాక్షులుగా క్షేమంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మూడవది, అన్యజనులైనటువంటి అనేకులు ప్రభువుని ఎరగాలని, వారు రక్షణ పొందాలని దేవుడు ఉన్నతమైనటువంటి సంకల్పం చేత మన జీవితంలో ఈ భారాన్ని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనం గమనిస్తే రోమా పత్రిక 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు, నాకు ఒక దుఃఖము, అది మామూలు దుఃఖం కాదు, బహు దుఃఖము. ఏంటి ఆ బహు దుఃఖం అని అంటే, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ప్రభువును తెలుసుకోవాలని ఒక గొప్ప భారమును పౌలు కలిగిన వాడుగా చూస్తున్నారు. 9వ అధ్యాయం రోమా పత్రిక మనం గమనిస్తే మొదటి వచనం 2-3 వచనాలు. రోమా పత్రిక 9 మొదటి 3 వచనాలు. నాకు బహు దుఃఖమును హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగొరుదును. త్యాగముతో కూడిన మాటను చూడాలి. నా దేహ సంబంధులైనటువంటి ఇష్టాలైనటువంటి వారు, నా సహోదరులైనటువంటి వారు, ఇష్టాలైనటువంటి వారు క్రీస్తు ప్రభువును ఎరగవల్లని వారి నిమిత్తమై నేను శాపగ్రస్తున పర్లేదు కానీ వారు మాత్రము ప్రభువును ఎరగాలని పౌలు వాంఛిస్తున్నటువంటి మాటగా చూస్తుంది. అలాంటి గొప్ప మాట పౌలు వాడుతూ వచ్చినటువంటి మాటకు అనుగుణ్యమైనటువంటి మాటనే ఒక రోజున మోసే దేవుని ప్రజలైనటువంటి వారిని దేవుడు చంపుతానంటే, అయ్యా మీరు అలా చేస్తే అన్యజనులైనటువంటి వాళ్ళ దేవుడు చేతగాని వాడు, అందుకొరకే వారిని మార్గములు చంపేశాడు కనాన్లో ప్రవేశించబడక మునిపే. అలా వద్దు ప్రభు, అవసరమైతే నా పేరు దేవుడు తీసేయ గాని నీ బిడేటువంటి వారిని చంపవద్దు అని ప్రార్థన చేస్తూ దేవుని బిడ్డ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితం యొక్క లక్షణం అదే. అందుకని పౌలు అన్నాడు, నా యొక్క తోడు సోదరులు ఇష్టాలైనటువంటి వాళ్ళు ప్రభువుని ఎరిగే విషయంలో నేను శాపగ్రస్తుని పర్లేదు కానీ వారు ప్రభుని ఎరుగుతూ చాలనే మాట మాట్లాడుతుంది. ఇప్పుడు 10వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి. రోమా పత్రిక, సహోదరులారా ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయం వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. కాబట్టి ఆయనను వారి ఆసక్తి ఇశ్రాయేలు వారు రక్షణ పొందడమే నాకు ఉండబడినటువంటి హృదయాభిలాష. వారి విషయమే దేవునికి చేయి ప్రార్థనయు ఉన్నవి. కాబట్టి ప్రభు బిడ్డగా శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం యొక్క లక్షణం ఏమిటంటే, రక్షణ పొందినటువంటి నేను
నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితంలో సహా రక్షణ పొందినటువంటి వారు అనేకులు ఉన్నారు. వారందరూ రక్షణ పొందాలి నా హృదయాభిలాష. వారి విషయమైన దేవుడికి చేయి ప్రార్థనీయునై ఉన్నవి అంటున్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలుగా సమాజంలో తల్లిని రక్షించబడి పిల్లలు రక్షణ పొందినటువంటి వారు ఉన్నారు. వారు రక్షించబడి భర్తలు రక్షణ పొందని వారు ఉన్నారు. భర్తలు రక్షణ పొంది భార్య రక్షింపబడినటువంటి వారు ఉన్నారు. అలాగే కుటుంబంలో అందరూ కూడా రక్షింపబడినటువంటి వారుగా లేరు. కాబట్టి మన సొంత కుటుంబాల్లో రక్షింపబడిన వారి యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థించడం అనేది ప్రభు మన ముందు ఉంచినటువంటి అంశం. ఆ ప్రకారంగా యావత్తు అన్ని జనులందరూ కూడా ప్రభు తెలుసుకోవాలని, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి రక్షణలో వారు పాలు పొందాలని పౌలు తిమోతికి రాస్తూ, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం, యావత్తు అన్ని జనుల యొక్క రక్షణ కొరకుగా ప్రార్థించడం కొరకు పౌలు తిమోతికి దేవుని ప్రజలకు ఒక హెచ్చరిక చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం కలిగి మనము సంపూర్ణ భక్తియు నాణ్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుడి దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్ఛించుచున్నాడు. ఈ కార్యం జరగాలంటే దేవుని ప్రజలుగా మనం ప్రార్థించాం. దేవుని ప్రజలుగా మనం ప్రార్థిస్తూ వచ్చినప్పుడే మనం సంపూర్ణ భక్తి గల వాళ్ళగా ఉంటాము, మాన్యత గల వారుగా ఉంటాము, నెమ్మదిగా సుఖముగా బ్రతకగలుగుతాం. ఈ ప్రార్థన మనకు లేకపోతే మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క సిద్ధపాటు జీవితం అనేది ఉండదు. ప్రభు ఎంత చక్కటి ఏర్పాటు చేశాడు చూడండి. ఇతరుల రక్షణ కొరకు మనం ప్రార్థించినప్పుడే మనం భక్తి గల వాళ్ళంగా, మాన్యత గల వాళ్ళంగా, నెమ్మదిగా సుఖం బ్రతుకుతాము అంటున్నాడు. దేవుని బిడ్డలు ఈ ఆత్మీయ జీవితంలో లేని కారణం చేత భక్తిని కోల్పోతున్నారు, నెమ్మది కోల్పోతున్నారు, క్షేమకరమైనటువంటి బ్రతుకు జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ప్రార్థనలో 2 ఆశీర్వాదాలు మనం చూస్తూ వచ్చాం. మనం ఆత్మీయంగా క్షేమంగా ఉండడము జరుగుతుంది, ఇతరులు క్షేమంలోకి నడిపించబడటం జరుగుతుంది. ఎంత ప్రశస్తమైనటువంటి పాఠమో మనం అర్థం చేసుకోవడానికి కొరకు ప్రభు మనకిచ్చిన లేఖన భాగముగా మనం చూస్తాము. కాబట్టి తోలా అనేటువంటి న్యాయాధిపతి కూడా ఇశ్రాయేలు ప్రజలటువంటి వారిని 23 సంవత్సరాలు వారిని ఆత్మీయ జీవితంలో నడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాము. అలా మన జీవిత కాలం అంతట్లో ప్రతిదినము కూడా దేవునికి ప్రియమైనటువంటి యాజకులముగా, ఆయన యొక్క జతపని వారముగా, ఆయన యొక్క నామం పేరిట మన కొరకు ప్రార్థించుకోవడము, అనేకులైనటువంటి వారి కొరకుగా మనం ప్రార్థించడం అనేది ప్రభు మనకు ఏర్పరిచిన ప్రశస్తమైనటువంటి ఆత్మీయ జీవితం యొక్క విజ్ఞాపన ప్రార్థన స్తుతి. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి ప్రార్థన ఫలించినటువంటి జీవితముగా ఉండుట కొరకు ప్రభు మన జీవితాన్ని కోరుతాం. కాబట్టి నేరుగా కనబడే ఫలితం కనబడవచ్చు మన ప్రార్థనలకు,
అది ప్రత్యక్షంగా జరిగేటువంటి ఫలితం. అయితే పరోక్షంగా జరిగే ఫలితాన్ని ప్రభు మన ప్రార్థన బట్టి ప్రపంచమును ఏ స్థలంలో జరిగించవచ్చు. అది ఎక్కడ కార్యం జరిగినా కానీ మన ప్రార్థన నిష్పక్షపాతముగా, మన ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉన్నట్లయితే ఆ ఫలితాన్ని తప్పకుండా మనం అనుభవించే వాళ్ళంగా కావాలి. కాబట్టి దేవుని యొక్క బిడ్డ దేవుని యొక్క మనసు కలిగినటువంటి వాడై ఒక నిస్వార్థపరుడుగా ప్రార్థించేవాడుగా ఉన్నాడు. అంటే తన యొక్క జీవితంలో ఇతరుల కొరకు నేను ప్రార్థన చేస్తే నాకేమొస్తుంది అనేటువంటి చెడ్డ మనస్సులో దేవుని బిడ్డలు లేకుండా వారు ఒక నిస్వార్థపరుడు దేవుని బిడ్డలుగా ప్రార్థించేవారుగా ఉండుట కొరకు ప్రభు సిద్ధపరుస్తున్నారు. అలా పాత నిబంధనలో కూడా యోబు భక్తుల గురించి మనం చదువుతాము. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి పూర్వస్థితిని కోల్పోయినటువంటి దానిలో రెండంతులుగా దయచేసి వచ్చినట్టుగా మనం చూస్తూ దేవుని బిడ్డ తన జీవితంలో నష్టాన్ని సమకూర్చుకున్న జీవితంలో లేడు అని అంటే ఆ వ్యక్తి ప్రార్థనలో నిస్వార్థమైన జీవితం లేదు కాబట్టి అని మనం అర్థం చేసుకోగలం. కాబట్టి ఎగతాళి చేస్తూ వచ్చినటువంటి స్నేహితులు, యోబును బాధించినటువంటి స్నేహితులు, వారి నిమిత్తము వారు బాగుపడడానికి కొరకు యోబు ప్రార్థన చేస్తేనే నేను వారిని కనికరిస్తానన్నాడు ప్రభు. ఎంత గొప్ప విలువ ఇచ్చాడు. మన ద్వారా మన స్నేహితులు ప్రభు దగ్గర క్షమించబడడానికి కొరకు మన ప్రార్థన దేవుడు కోరుకుంటూ వస్తుంది. కాబట్టి యోబు ప్రార్థన చేసినప్పుడు తనకు రెండంతుల క్షేమం కలిగింది, తన స్నేహితులు కూడా క్షమించబడుతూ వచ్చినట్లుగా చూస్తారు. కాబట్టి ప్రభు మన యొక్క జీవితానికి ఎంతో విలువైనటువంటి ఆత్మీయ జీవితాన్ని మనకు ప్రభు అనుగ్రహించడానికి కొరకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తుంది. అతి శ్రేష్టమైనటువంటి గ్రహింపుతో మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఈ దిన అంశాల కొరకు ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యమైన అంశాలను జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి యెరూషలేము క్షేమం కొరకు, అది అక్షర యెరూషలేము. రెండవది ఆత్మీయ యెరూషలేము, దేవుని ప్రలక్షేమం. ప్రభువులో ఎన్నో ఆత్మీయ అంశాలు ఉన్నాయి. వారు ప్రభువులో ఉండాలని, సాక్షులుగా జీవించాలని, వారి ద్వారా దేవుని పని, వారిలో మనం కూడా ఉన్నాం, మన ద్వారా దేవుని పని. మూడవది అన్ని జనుల రక్షణ కొరకు. నాలుగవది సేవా పరిచర్య కొరకు, చిన్నపిల్ల పరిచర్యని, యవనస్తుల పరిచర్యనేమి, ఆర్థిక ప్రతి వారి కొరకు పరిచర్య ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ప్రార్థించడం. అలాగున భౌతికమైనటువంటి అక్కర్లు, పిల్లల యొక్క చదువులు ఉన్నాయి, వారి ఉద్యోగాలు, వారి భవిష్యత్తు, కుటుంబ సమస్యలు, నానా రకమైనటువంటి అక్కర మనం కలిగినటువంటి వారంగా ఉన్నారు. ప్రభు మన ప్రార్థన ఆలకించే కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థనలో వెళ్తాము. ఈ దినము కూడా మరి కొద్దిమందిగా ప్రార్థన చేస్తాము. మన ఆ సండే నాడు వీళ్ళు అవుట్ రీచింగ్కి వెళ్ళారంట బ్రదరు. అక్కడ ఒక ఆయన జాన్ అని ఒక అతను, ఎవరో కొంచెం చైనా అతనట బ్రదరు. అమ్మా అయితే వీళ్ళు చెప్పింది ఇష్టపడి ఫోన్ చేశాడంట బ్రదర్. రూతమ్మ గారు ఫోన్ చేస్తే రూతమ్మ గారు ఏమో ఆయన ఇన్వైట్ చేయమన్నారంట. వీళ్ళు కలుస్తారంట బ్రదరు సాటర్డే అట్లాని. అయితే ఆయన ఆల్రెడీ పరిచయం చేస్తున్న అతనేనంట. కాకపోతే వీళ్ళు చెప్పిన విధానం మంచిగా అనిపించిందంట. వీళ్ళు అంటే ప్రేమతో చెప్పడం అది మంచిగా అనిపించిందంట ఆయనకి. కొంచెం మంచిగా హృదయానికి కొంచెం తాకిందంట.
ఆ అందరు అందరూ చెప్తారంట బ్రదరు. టీచింగ్లు అనేసరికి అక్కడ అంటే ఈ ఆస్ట్రేలియా స్వేచ్ఛ ఉంది కదా బ్రదరు, అట్లా అని అందరూ చెప్తారండి. కాకపోతే వీళ్ళు చెప్పడంలో వెరైటీగా అనిపించిందంట, ఆయనకు నచ్చిందంట. అయితే కలుస్తాను పిల్లల్ని అన్నట్లు చెప్పారంట. ఇంకా అయితే ఆయన్ని వీళ్ళిద్దరూ అంటే ఇమ్మానుయేలును మన పవనం కలుస్తామని అనుకుంటున్నారు బ్రదరు. శనివారం నాడు కలుస్తారు అనుకుంటాను బ్రదరు. తర్వాత ఏమొచ్చి తర్వాత ఇంకా అనసూయ అని ఒక ఆవిడ ఉన్నారు బ్రదర్ ప్రస్తుతం ఎల్లేళ్ళని. ఆ సిస్టర్ గారు ఎట్లా అంటే బక్సింగ్ గారితో పరిచయం చేసిన ఆవిడ సిస్టర్ బ్రదరు. పెద్ద ఆవిడండి, 75 years వరకు ఉన్నారటండి ఆ సిస్టర్ గారు. అయితే వాళ్ళ మనవడు ఎవరో ఇక్కడ ఉన్నారంటేనే, ఎడ్లేళ్ళలో ఉన్నారంటేనే వచ్చారంట. ఆవిడ ఎవరో కాదు బ్రదరు, మన వివేకానంద నగర్ లో జనార్దన్ రావు బ్రదర్ ఉన్నారు చూడండి బ్రదరు, బ్యాంక్ లో పనిచేస్తారు. మన మన అల్విన్ కాలనీకి ఎక్కువ వస్తారు బ్రదరు జనార్దన్ రావు బ్రదర్. వాళ్ళు రిలేటివ్స్ అంట బ్రదరు. అలాగా. అయితే వాళ్ళ మనవడు అంటే ఆమె మ్యారేజ్ చేసుకోలేదటండి, అన్మ్యారీడ్ అయినట, ఉండిపోయారంట. అట్లానే బక్సింగ్ గారితో కలిసి పరిచయం చేశారటండి. చానాళ్ళు అందరినీ తెలుసంట బ్రదర్, అందరినీ తెలుసంట. ఆండ్రోస్ బ్రదర్ అందరినీ, మిమ్మల్ని కూడా తెలుసంట బ్రదర్ ఆ సిస్టర్ గారికి. అయితే పేర్లు మనకు తెలియదు కానీ ఆ సిస్టర్ గారు ఫోటోది పెడితే నాకు కూడా చూసినట్లు అనిపించారు ఆవిడ అట్లా బ్రదరు. అయితే ఆవిడ 3 నెలలు విజిటింగ్ వీసా మీద వచ్చారంట బ్రదరు. అయితే అంటే ఆస్ట్రేలియా అంతా చూద్దామని వచ్చారంట. మరి ఎందుకని మొత్తాన్ని కాలు జారి పడ్డారట బ్రదరు. ఆ కాలు జారి పడ్డం వల్ల ఫ్రాక్చర్ అయ్యి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారంట బ్రదరు. ఇంట్లో ఉండేసరికి ఇలాగా ఇంట్లో ఉన్నట్లు ఈ మనల్లు వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి సేవకులు. చెప్పాను కదా బ్రదర్, హెబ్రోన్ లోని పుష్పలతగా అంటే పెద్ద ప్రేయర్ అంటండి వాళ్ళ మదర్ అంటే. ఈయన కూడా వంటలు అవి చేస్తాడట బ్రదర్, మీకు కూడా తెలిసి ఉండొచ్చు బ్రదర్, రాజు గారని బ్రదర్, మలయాళీస్ అంట బ్రదర్. అయితే ఇంకా ఆ బ్రదర్ ఆ రాజు గారు అంటే ఇమ్మానుయేల్ వాళ్ళ నాన్నగారు ఈ బాబు ఫోన్ నెంబర్ ఇచ్చారంట. కాంటాక్ట్ చేసి వీళ్ళిద్దరు వెళ్తున్నారు బ్రదరు. ఇంకా పవనను ఇమ్మానుయేల్ వెళ్ళి కలిసి ఇంకా ప్రేయర్ అది చేయించుకుంటున్నారు బ్రదర్, అట్లా అనమాట అండి. అయితే ఆవిడ ద్వారా ఎవరో ఒక ఆమె లేఖ్య అట, ఒక అమ్మాయి ప్రబళిక అంట, ఒక ఆమె, వాళ్ళిద్దరు కొంచెం సముఖత చూపిస్తున్నారంట బ్రదర్. దేవుని దయ అనుకోవాలి బ్రదర్. అట్లాగా కొంచెం ద్వారాలు ఏవో తెలుస్తున్నట్లు అనిపిస్తున్నారు బ్రదరు, అట్లాగా అనమాట బ్రదరు. తర్వాత ఏమొచ్చి అయితే మీ అందరి ప్రార్థన వల్ల ఏమో ఇమ్మానుయేల్ కూడా అంటే కంపెనీ వాళ్ళే స్పాన్సర్ చేసేటట్లు అనిపిస్తుందంట బ్రదరు. అంటే 2 years ఉండాలి. దేవుని మహాకృప ప్రభు తప్పకుండా కనికరించగలరు. అట్టి విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. చాంద్రమ గారు మరి ఎంతో మంచి రిపోర్టు, ఆస్ట్రేలియాలో ప్రభు మన ప్రార్థన ఆలకించి చిన్న ఒక మరి చిగురింప చేయబడడం అనేది చూస్తూ ఉంటాము. అలాగంట బ్రదరు. అయితే మనది కూడా కొంచెం దేవుని దేవల దేవుని కృప ద్వారా బ్రదరు, ఇప్పుడు శ్యామన్ ఆయన దగ్గర పనిచేస్తున్నాడు కదా బ్రదరు, 2 years ఉంటాలంట బ్రదర్ అసలు ఎక్స్పీరియన్స్ అయితే. కాకపోతే 1 year సరిపోతుందని వచ్చిందంట కొత్తది ఏదో జీవో. దేవుని కృప అనుకోవాలండి. దేవుని మహాకృప. అయితే ఆయన ఇవ్వాలి బ్రదరు. అయితే చాలా తక్కువ జీతం, మీకు చెప్పాను కదా బ్రదర్, $20 ఇస్తారంట బ్రదరు. $35 ఇవ్వాలటండి ఈ బాబు చదువుకి, ఈ బాబు చేస్తున్న పనికి. అయితే మరి ఇంకా ఆయన ఉంటాయి కదా బ్రదర్, ఇంకా వాళ్ళకు ఉంటాయి కదండి. అయితే $35 ఇస్తున్నట్లు చెప్పాలా. దాంతో ఏంటంటే వాళ్ళకి ఆడిటింగ్ అవుతుందంట బ్రదరు. ఆడిటింగ్ లో అన్ని చూపించాలంట, వీళ్ళు A to Z చూపించాలంట బ్రదరు. అప్పుడు అలాంటివి ఏమన్నా ఉంటే మరి చేస్తాడా చేయడని అదొక అనుమానం. ఉండడం అయితే ఉన్నది మాట వాస్తవమే, గాని ఆయన చేసే మంచి మనసు ఉండాలి. ఆయన క్రిస్టియనే బ్రదరు.
శ్యామన్ అతను కంపెనీ పెట్టుకున్నాడు. అచ్చా, తప్పకుండా ప్రార్థన చేస్తాము. ప్రభు తన కార్యాన్ని జరిగించుకుంటూ వస్తాడు. ఆస్ట్రేలియా దేశం అనేది క్రైస్తవ దేశము, కానీ బలముగా సైతాన్ బాగా పనిచేస్తున్నాడు. ఆ బిడ్డ వెళ్ళిపోతున్నాడంటే అసలు అందరికి దుఃఖం వస్తుంది బ్రదర్. మీ చిట్టి వాళ్ళకైతే అఖిల చిన్ని వాళ్ళకైతే వాళ్ళకి ఏంటంటే ఇంక బాప్టిస్ట్ చర్చికైనా వెళ్ళిపోదాం, మరి ఇంకొనం ఏం చేస్తాం, ఇద్దరం ఉండలేము కదా అన్నట్లు ఇంకా ఆ స్థితికి వచ్చేసారు. ఇంకా అంటే ఇంకా సంవత్సరం పాటు అయిపోతుంది కానీ ఏమి అంటే అసలు ఇది లేవు, ఎవరికి రావట్లేదు, పెట్టినట్లే ఉంటుంది. ఇంకేం చేస్తాం, అన్ని చర్చికి వెళ్ళలేవు, మరలా బ్యాక్కి వెళ్ళలేరు కదా బ్రదరు. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ దగ్గరలో ఉన్న బాప్టిస్ట్ చర్చ్ ఏదో చూసేసుకుందాంలే అనుకుంటున్నారు. కానీ మీ అందరి ప్రార్థనలు బ్రదర్, కేవలం దేవుని కృప, మీ అందరి ప్రార్థనలు, మరి ఆ బిడ్డ విశ్వాసం, తల్లిదండ్రుల పరిచర్య ఇవన్నీ సమకూడి ఆ బిడ్డకు చిన్న ద్వారం అయితే, చిన్న వెంట్రుక వాసే బ్రదర్ అది. కానీ అది గొప్పగా జరిగిస్తే దేవుడు ఎంతైనా అసలు నమ్మదగ్గ దేవుడు లేండి. మనం నమ్మినా నమ్మకపోయినా నమ్మదగ్గ దేవుడు, మంచి దేవుడు. కాకపోతే ఏంటంటే ఆ బిడ్డ విశ్వాసాన్ని కనపరిచే బిడ్డ కూడా చాలా మంచోడు బ్రదర్. ఎంత మంచోడు అంటే మీరు అసలు చూస్తే ఆశ్చర్యపోతారు బ్రదర్. అంత మంచి ఒబీడియంట్ పిల్లోడు. దేవుడు అంటేనే విశ్వాసం అండి. మెల్బోర్న్ చర్చి ఆ రూతమ్మ ఆవిడ వచ్చి వీళ్ళని పురుకొల్పి ద్వారం తెరిచిందంటే ఆ బిడ్డ ఎంత విశ్వాసం చూడండి బ్రదర్. అట్లా నేను చెప్పొచ్చేది. అంత మంచి విశ్వాసి, మంచి దేవుడు అంటే భయభక్తులు, దేవుడు తప్ప ఇంకా ఆయనకి వేరే లోకం ఉండదు బ్రదర్. అంత మంచి విశ్వాసి. అంటే దేవుడు పరిచర్య చేయాలని ఆశ ఉన్నది కానీ కొంచెం ముందుకు రావడానికి ఎవరో ఒకరు ఉండాలి తనకు తోడు. స్టార్టింగ్ ప్రాబ్లం అన్నమాట బ్రదరు. అట్లాగనమాట. అయితే అంటే చురుకుగా ఉండడు, యాక్టివ్ గా కనిపించడు కానీ పిల్లడు అన్నిట్లోనే మంచి సామర్థ్యం ఉన్న పిల్లోడు. కాకపోతే చురుకుగా యాక్టివ్ గా కనిపించేడు. మనిషి ఇలా కనిపించిపోడండి, దాగుంటాడు అసలు. ప్రతి దానికి ఒకటికి రెండు ఇమ్మిరా అని బతిలాడుతూ ఉండాలి బ్రదర్. అన్నయ్య చూశాడు, నేను చూశాను, మా ఇంట్లో వాళ్ళు అందరం చూశారు. ఆ పిల్లోడు వెళ్ళిపోతాడు, మా ఒంట్లోంచి ఒక అవయం వెళ్ళిపోతుందేమో అన్నంత ఫీల్ అవుతున్నాం బ్రదర్. మీరు నమ్ముతారు నమ్మరు, అట్లా ఫీల్ అవుతున్నాం. అలాగుంది బ్రదర్. అది చిట్టి అదే అఖిల వాళ్ళు మరి చెప్పమన్నారు బ్రదర్, కొంచెం భారంగా. ఎందుకంటే జూన్ లోనే అన్ని మరి తీసేసుకోవాలన్నీ, వాళ్ళకి ట్యాక్స్ అన్ని తీసేసుకుని ఇంకా ఏదో వచ్చిన కాడికి తీసుకుని ఇంక ఇండియాకి వచ్చేసేయాలి. ఆగస్టుతో అయిపోతుంది అంటే జూన్ నుంచి జూలై నుంచి సర్దేసుకోవాలి కదా బ్రదర్. ఇంక నెల, ఇంక 15 రోజులు. అందుకని ఇంకా ఆయనకి శ్యామన్న అతనికి మంచి మనసు ఇచ్చేటట్లు చిన్నికి బాగా తెలుసు బ్రదర్. అతను మనం అంటే మంచి మనిషి, కాకపోతే మరికి అలాంటి ఉపకారం చేయాలంటే కొంచెం ఆలోచించాలి. మరి డబ్బులు కూడా ఎక్కువగా ఇవ్వాలా, అది ఆడిటింగ్, మరలా ఇంకెవరైనా క్వశ్చన్ చేస్తారు, ఎన్నో ఉంటాయి కదా బ్రదర్. ఒక చిన్న పని చేయడానికి కూడా ఎన్నో ఆలోచన. కంపెనీ అంటే మాటలు కదా బ్రదర్. అదే మీతో ప్రత్యేకంగా చెప్పమన్నాడు బ్రదర్ పవన్, రేపు చెప్తాడు అనుకుంటానండి. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. అందరం ప్రార్థన చేస్తున్నాం కదా అంటే సక్సెస్ అవుతుంది. దేవుని దయ. మీ అందరికి వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రభు కార్యం జరిగించగల దేవుడు. మన విశ్వాసంతో ఆస్ట్రేలియా ప్రాంత పరిచర్య విషయంలో ఆయన కార్యాన్ని దేవుడు గడిపగా జరిగించినట్లుగా, ఒకప్పుడు క్రైస్తవ సువార్త మన దేశానికి వచ్చింది, కానీ మన బిడ్డలు అక్కడ వెళ్ళి వారు క్రైస్తవ దేశంలో సువార్త ప్రకటిస్తున్నారు. అది మొదటి వారు కడపటి వారు మొదటి వారు. దేవుని ఎరిగిన ప్రజలే అన్యులుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఆస్ట్రేలియాలో ఉంది. కాబట్టి సువార్త ప్రకటన ద్వారా అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అలా కొద్దిమందిగా మనం ప్రార్థన చేద్దాము. ఉదయశిష్టులు ప్రార్థన చేస్తారు, ప్రభావతమ్మ ప్రార్థన చేస్తారు. ఆ ప్రకారంగా సమయాన్ని బట్టి వారి యొక్క తరుణం తీసుకుందరు.
మనం త్వరగా ప్రార్థన ప్రారంభించాం. ప్రేంగల్ మా తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాలన కొందనాలు స్తోత్రములైన రాత్రి అంతకున్న ధరించి మరొక నూతన దినం దయాకీటంగా మీరు మాకు అనుగ్రహించి సజీవ లెక్కలో ఉంచి సజీవమైన దేవుని ప్రభా స్తుతించడానికి ఆరాధించడానికి ప్రార్థించడానికి ప్రభా నాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. నన్ను పాపని నన్ను ప్రేమించి రక్షించి పాప శాపమును విడిపించడానికి ప్రభా దేవాది దేవుడు ఉండే లోకము నాయన లోకానికి దిగి వచ్చిన తండ్రి నైనా నీ నా మనసు తీసిన తండ్రి నాకు రావాల్సిన శిక్షణ భరించి నేను శిక్షణ తప్పించి తండ్రి నిత్య రాజ్యాన్ని వారసురాలుగా చేసిన దేవుడు ప్రభా నీ నా మనసు తీసి మహింపరుచిన తండ్రి. అంత మాత్రమే కాదు నన్ను యొక్క ప్రార్థన గుంపులో నన్ను కూడా చేర్చి తండ్రి ప్రభా నాయన యొక్క ప్రార్థన పాల్పొందే కృపను మీ నాకు అనుగ్రహిస్తూ వచ్చిన దేవుడు నీ నా మనసు తీసిన నా కొరకు ప్రార్థన చేయించిన సేవకులను బట్టి నేను సందులో సాగిలు పడుతూ తీస్తూ మహింపరుచిన నా ఉన్న నా యొక్క మోసే వల్ల తండ్రి ప్రభా మరి నాయన నేను కూడా ప్రార్థించడానికి నీ ప్రభా మరి నాయన యొక్క యోబు వల్లే తండ్రి ప్రభా నాయన పౌలు వల్లే తండ్రి ఏ విధంగా నాయన మరి ప్రార్థించినారు నశించిపోవచ్చిన ఆత్మ నిమిత్తం భారము కలిగి ఉన్నారు నాయన మరి ఏ విధంగా తండ్రి ప్రభా యొక్క తండ్రి ప్రభా ఇశ్రాయేల్ పక్షంగా తండ్రి ప్రభా మరి నాయన వారి పక్షంగా వ్యాజ్యమాడుతూ వచ్చినప్పుడు ప్రభా నాయన నువ్వు అనేక గొప్ప కార్యాలు నువ్వు జరిగిస్తూ వచ్చిన దేవుడు ప్రభా ఈ దినాల్లో కూడా ప్రభా మరి నాయన ఆ యొక్క తప్పిపోయినప్పుడల్లా మరి న్యాయాధిపతులను అనుగ్రహిస్తూ ప్రభా సరైన మార్గంలో నడిపించడానికి ప్రభా నీ మార్గం తెలియజేస్తూ వచ్చిన దేవుడు ప్రభా ఈ విధంగా తండ్రి నేను కూడా ఉండడానికి నీ సహాయం చేయండి. అటువంటి ప్రార్థన జీవితం నాయన ప్రార్థన భారమును నశించిపోవచ్చున్న ఆత్మ నిమిత్తమే తండ్రి మరి భారం కలిగి ఉండడానికి నీ కృపను అనుగ్రహిస్తారమ్మని అడుగున్నాను తండ్రి. ప్రత్యేకంగా తండ్రి ప్రభా ఇజ్రాయేల్ దేశం నిమిత్తమే సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. మరి భయంకరమైన పరిస్థితుల్లో తండ్రి ఇజ్రాయేల్ ప్రజలు మరి క్రైస్తవులు కనబడిన దేశాల్లో ఉంటున్నాయి తండ్రి ప్రభా నాయన మరి నాయన అనేక మంది సువార్థికులు ఆ దినాల్లో తండ్రి ప్రభా అక్కడి నుండి ప్రభా మరి మా దేశానికి వచ్చి సువార్త ప్రకటిస్తూ వచ్చినారు. మరి దినాల్లో తండ్రి ప్రభా మరి నాయన మొదటి వారు కడపటి వారు అవుతారన్న వాక్యను నాయన మరి మా జీవితాలు మేము చూస్తూ వస్తున్నాం తండ్రి. ఈ యొక్క పరిస్థితుల నుండి తప్పించమని అడుగున్నాను ప్రభా. మరి క్రైస్తవ దేశాన్ని పిలువబడుతున్న దేశాలన్నింటిలో కూడా నీ భయాన్ని పుట్టిస్తారమ్మని అడుగున్నాను తండ్రి. మా వారికి పితరులు ఏ విధంగా తండ్రి నీ యొక్క సన్నిధిలో నడుచుకున్నారో ప్రభా మరి ఆ విధంగా నడుచుకోవడానికి నీ కృప చూపిస్తారమ్మని అడుగున్నాను తండ్రి. నాయన లక్ష్యము తండ్రి ప్రభా మరి నాయన తండ్రి యొక్క పరిస్థితుల నుండి విడిపించమని అడుగున్నాను తండ్రి. సర్వశక్తి గల దేవుని ప్రభా సొంత రక్షగా అంగీకరించడానికి సహాయం చేయండి. వారి పిల్లలు నడిచిన మార్గంలో ఈ యొక్క నాయన దేశ ప్రజలందరూ నడవడానికి నీ సహాయం చేస్తారమ్మని అడుగున్నాం. తద్వారా తండ్రి ప్రభా నాయన యొక్క తండ్రి గొప్ప ఉద్యమం యొక్క తండ్రి దేశాల్లో మీరు జరిగిస్తారమ్మని అడుగున్నాను. అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ విధంగా మరి నాయన మరి ముఖ్యంగా తండ్రి మరి నాయన ఆస్ట్రేలియా దేశాన్ని పట్టుకుని సందులో ప్రార్థన చేయొచ్చున్నాను కనికరించమని అడుగున్నాను తండ్రి. వరకు చేయొచ్చిన యొక్క బిడ్డలు చేయొచ్చిన పరిచయాన్ని ఆశీర్వాదకరంగా ఉంచండి యొక్క తండ్రి ప్రభా దీవెనకరంగా ఉంచమని అడుగున్నాను. అనేకల ఆత్మలు నాయన పరిచయం తండ్రి ప్రభా సంఘంలో సమకూర్చబడినట్లను అభివృద్ధి చెందినట్లను సహాయం చేస్తారమ్మని అడుగున్నాను. మరి యొక్క సమస్యలు కూడా పరిష్కరించి సమాధానం తండ్రి ప్రభా జవాబు నాయన వారి జీవితాలు మీరు అనుగ్రహిస్తూ వచ్చే దేవుడు అని నమ్మిస్తూ తీస్తున్నాను తండ్రి. ఈ విధంగా తండ్రి మా దేశం కొరకు ప్రత్యేకంగా మహా ప్రార్థన చేయొచ్చిన తండ్రి. భయంకర విగ్రహారాధన జీవితం తండ్రి ఎక్కడ చూసిన తండ్రి ప్రభా మతపరమైన సిద్ధాంతాలు ఆచారాలు ఆచరిస్తూ తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా సర్వలోక రక్షకుని మరిచి తండ్రి సృష్టికర్తను మరిచి నేను సృష్టి ఎదురు సాగిలు పడుతూ వస్తున్నాను తండ్రి. ఈ పరిస్థితులన్నింటిలో కూడా నీ కృపని కనికరానికి కూర్చున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. మనోరత్తులు వెలిగింపబడినట్లు వారి గురములు ఒట్టువని మట్టివని ప్రభా సజీవమైన దేవుడు నువ్వని వారు గుర్తెరిగినట్లు నువ్వు తండ్రి కృపను అనుగ్రహిస్తారమ్మని వేడుకున్నాను తండ్రి. ప్రతి మోకలు నీ నామం వంగునట్లను ప్రతి నాలుగు నీ నామను ఉచ్చరించినట్లను నాయన సర్వ సృష్టికి నైనా తండ్రి సమస్తమును సృష్టించిన సృష్టికర్తవని ప్రభు అందరికీ ప్రభు అని దేవానైనా తండ్రి నాయన అన్ని జల్లుకు నేనే దేవుని సర్వం భూమికి రాజు ఉన్న దేవుడు అని ప్రభు వారు గుర్తెరిగినట్లు సహాయం చేయండి ప్రభు. ఎన్నో ఆత్మలైనా మా దేశంలో నశించిపోతున్న మా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తండ్రి మేము ఉన్న స్థలాల్లో మా యొక్క బంధువర్గాల్లో నాయన మా యొక్క సంఘాల్లో తండ్రి ప్రభు మరి నాయన మందిరానికి వస్తూ కూడా తండ్రి ఇంకా రక్షణ మారు మనసు లేకుండా ఉన్నారు అనేక మంది బిడ్డలు ప్రభు. వారిని దృష్టించమని అడుగుతున్నాను తండ్రి. దేవా కనికరించండి దేవా నాయన దృష్టించే ప్రభా సమయంలో సద్వినియోగపరుచుకుని ప్రభావ నేడే రక్షణ దినమని వారు గుర్తెరుగునే ప్రభా నాయన నీ యొక్క తండ్రి ప్రభా మరి నాయన నిన్ను తండ్రి ప్రభా నాయన యొక్క సువార్తను విని తండ్రి ప్రభా సత్య సువార్తకు లోబడి తండ్రి ప్రభా నిత్య రాజ్యానికి వారు కూడా నాయన తండ్రి వారసులు అవునట్లు సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను తండ్రి. నరకం నుండి అగ్ని నుండి ప్రభా నాయన యొక్క పాతాళం నుండి నాయన వారు కూడా విడిపోబడినట్లు సహాయం చేయండి. ఈ విధంగా తండ్రి నాయన మరి ఈ విధంగా తండ్రి ప్రభా యొక్క తండ్రి ప్రార్థన పరిచర్య తండ్రి ప్రభా నమ్మకంగా చేయడానికి
నాకు కృపను అనుగ్రహిస్తారండి ప్రభా. మరి నాయన ఈ విధంగా తద్వారా తండ్రి అనేకులు తండ్రి ప్రభా పరలోక రాజ్యం చేరినట్లను సహాయం చేస్తారండి. ఇంకా తండ్రి జరిగిన ఎలక్షన్ బట్టి నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి ప్రభు. మా దేశంలో తండ్రి మరి మరి నాయన చక్కటి తీర్పు నాయన మీరు మాకు అనుగ్రహిస్తారమ్మని వేడుకున్నాను తండ్రి. నీ మందిరాలకు కానీ నీ సేవకు కానీ పరిచర్యకు సువార్తకు ఎటువంటి ఆటంకం ఇబ్బంది కలిగించుకున్నటువంటి ప్రభా మరి నాయన తండ్రి ప్రభా మరి నాయన గవర్నమెంట్ మాకు అనుగ్రహిస్తారమ్మని వేడుకున్నాను తండ్రి. దేవా కనికరించండి ప్రభా, కృప చూపించండి నాయన తండ్రి. నాయన మీరే మా దేశాన్ని చేతులు పెట్టుండగా తండ్రి ప్రభా సమస్తమును బాగా చేసే దేవుడు నాయన. సమస్తము చూచున్న తండ్రి నాయన మరి పరిస్థితులన్నింటినీ సరిచేసి చక్కచేసి శాంతి సమాధానం నెమ్మది ప్రభా మా యొక్క దేశం అనుగ్రహించి తండ్రి ప్రభా స్వేచ్ఛగా స్వతంత్రంగా సేవ పరిచర్య సువాత ప్రకటించడానికి నీ కృపను అనుగ్రహిస్తారమ్మని వేడుకున్నాను తండ్రి. ఆంధ్ర రాష్ట్రాలు నాయన దేవా కనికరించమని వేడుకున్నాను తండ్రి ప్రభా. మరి అనేకులు దాన్ని మరి ఆయా రీతిలో చెప్తున్నప్పటికీ ప్రభా నీవు నిర్ణయించిన గవర్నమెంట్ ప్రభా, చిత్తంలో ఉన్న గవర్నమెంట్ ప్రభా నీ బిడ్డలు అనేటువంటి వారిని ప్రభా నిలబెట్టుకుంటూ వస్తావని నీ నా మనసు తీస్తున్నాను తండ్రి. ఈ విధంగా తండ్రి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా నీ కృపను అనుగ్రహించండి దేవా కనికరించమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన మరి నాయన నీకు వ్యతిరేకంగా తండ్రి మరి జ్ఞానమైన వయసు తండ్రి ప్రభా మరి వేచిన ఆలోచన నిలవకుండా చేసే దేవుడు ప్రభా. నాయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దేవుడు నాయన. సారథి సంఘం చేయుచున్న ప్రార్థన ఫలితాన్ని ప్రభా మరి నాయన రాబోయే దినాలు మేము చూసినట్లు సహాయం చేయమని వేడుకున్నాను తండ్రి. ప్రార్థన ఫలితం ప్రభా నాయన మరి నేను చూచి నీ సంధిలో స్తుతించే వారు ఉండా సహాయం చేయండి నాయన. నీ కనికరం చూపించండి మా దేశాన్ని నాయన మన యొక్క రాష్ట్రాలను కూడా బాగు చేస్తారమ్మని వేడుకున్నాను తండ్రి. కృప చూపించండి విధంగా తండ్రి. యవనస్తులను బట్టి నీ సందులో ప్రత్యేకంగా ప్రార్థన చేయించున్నాను తండ్రి. నాయన తండ్రి రక్షింపబడిన ప్రతి బిడ్డను బట్టి నీ కొందనాలు స్తోత్రంలో ఆత్మీయంగా బిడ్డలు ఎదుగునట్లను ఆత్మీయ జీవితంలో తండ్రి మరి నాయన తండ్రి తండ్రి ప్రభా నాయన ముందు కొనసాగడానికి నీ కృపను అనుగ్రహిస్తారమ్మని వేడుకున్నాను. మరి ఇంకెవరికైతే రక్షణ మారుమనసు లేదు, దురలవాట్లతో వ్యసనాలతో బాధపడుతూ తండ్రి ప్రభా నాయన శరీరాన్ని నా ఆత్మను చంపుకుంటూ వస్తున్నారు, నాశనం చేసుకుంటూ వస్తున్నారు, వారందరిని బట్టి కొన్ని సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. కనికరించండి, కృప చూపించండి ఆయన తండ్రి ప్రభా. నాయన దృష్టించి తండ్రి నాయన తల్లిదండ్రులు మేము చేసిన ప్రార్థనకి ప్రభా జవాబుగా తండ్రి వారి జీవితంలో కూడా రక్షణ కార్యం జరిగిస్తారమ్మని వేడుకున్నాను. కృప చూపించండి నాయన. ఈ విధంగా చైతన్య బట్టి నీ సందులో ప్రార్థన చేయించిన తండ్రి బిడ్డను దృష్టించండి. మరి అక్కడ నేను తీసుకున్న ట్రీట్మెంట్ ఎంతో చక్కగా పనిచేయడం సహాయం చేయండి ప్రభా. మరి నాయన బిడ్డ తండ్రి ప్రభా నీ సన్నిధాన్ని గురించి మరి అక్కడ నుండి ఎంతో మార్పు జీవితం కలిగి ప్రభా మరి బయటికి రావడానికి సహాయం చేస్తారమ్మని వేడుకున్నాను తండ్రి. అటువంటి బంధకాలు ఉన్నవారు అనేకులు ఉంటున్నారు తండ్రి ప్రభా. వాటిన్నిటిని విడిపించి శక్తివంతుడు సమర్థవంతుడు ఒక్కడవన్నీ సందులో సాగిలి పడుతూ తీస్తూ మహింపల్సిన విధంగా దయగల నాయన కృపకర్మ అనారోగ్యంగా ఉన్న ప్రియ బిడ్డను పట్టుకుని సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి ప్రభా. మరి కనికరించిన నాయన ప్రభావతమ్మ గారి కొరకు తండ్రి ప్రభా. మరి నాయన తండ్రి లక్ష్మమ్మ గారి కొరకు ఇంకను తండ్రి ప్రభా నాయన మరి తండ్రి నాయన తండ్రి ప్రభా నాయక్ బ్రదర్ కొరకు నీ సందులో ప్రార్థన చేయించిన రవి బ్రదర్ ప్రవీణ్ బ్రదర్ కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. మరి ఇంకా అనేకులు ఉంటున్నారు తండ్రి ప్రభా. మరి నాయన హలోక బ్రదర్ కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. మరి ఆ బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థతని ఆరోగ్యమును క్షేమమును మీరు అనుగ్రహిస్తారమ్మని వేడుకున్నాను. విధంగా తిరిగి దయగలనైనా కృపగల మా తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం లేక భార్య భర్తల మధ్య ఐక్యత లేకుండా ఉన్న వారిని బట్టి నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. దుష్టించండి, సహాయం చేయండి ప్రభా నాయన తండ్రి. నాయన కుటుంబాన్ని తిరిగి కట్టే దేవుడు ప్రభా నాయన తండ్రి. కృప చూపించమని వేడుకున్నాను తండ్రి. బిడ్డలు నాయన తండ్రి కలిసి జీవించడానికి నీ ప్రభా శాంతి సమాధానాలతో ప్రభా ఉండడానికి నీ ఏక మనసుని ఏక ఆత్మనైనా భార్య భర్తల మధ్య మీరు అనుగ్రహిస్తున్నామని వేడుకున్నాను తండ్రి. దుస్తుడు సాతాండు ప్రభా నాయన చెలరేగుతూ తండ్రి ఈ విధంగా కుటుంబంలో తండ్రి ప్రభా మరి నాయన నెమ్మది లేకుండా చేసి తండ్రి మరి యొక్క సంఘానికి కూడా ప్రభా నష్టం చేసే వరకు ఉంటున్నాడు ప్రభా నాయన. దుస్తుడు ఆ యొక్క తీసుకొచ్చే తండ్రి నాయన మరి ఆ పరిస్థితులన్నీ విడిపించి నాయన కుటుంబంలో నెమ్మదిని యొక్క సమాధానాన్ని మీరు అనుగ్రహిస్తారమ్మని వేడుకున్నాను తండ్రి. ఇంకా రాజేందర్ జ్యోతి సిస్టర్ని బట్టి నీ సందులో ప్రార్థన చేయించిన అనేకులు ఉంటున్నారు ప్రభా నాయన. వీరందరి విషయంలో నాయన నీవే గొప్ప కార్యం జరిగిస్తారమ్మని వేడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి, ప్రార్థన జవాబుగా మధ్య తండ్రి ప్రభా మరొక తండ్రి నాయన వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చే దేవుడు అని నా మనసు తీస్తూ భయపరుస్తున్నాను. విధంగా తండ్రి ప్రభా సాల్మన్ బ్రదర్ని బట్టి విజయ్ మేరీ సిస్టర్ని బట్టి నీ కొందనాళ్ళు వారికి ఇచ్చిన ప్రియ బిడ్డని బట్టి నేను దాన్ని బట్టి కూడా నీ నా మనసు తీస్తూ భయపరుస్తున్న వారి సేవ పరిచయం జ్ఞాపం చేసుకుని వారికి ఇచ్చిన
ప్రార్థన భారాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన తండ్రి కనికరించండి. రాబోయే దినాలు ఇంకను నైనాను తండ్రి ప్రభా ఆ యొక్క పరిచర్యనైనా వృద్ధి చెందినట్లును ప్రభా అనేకులకు నక్షనాదంగా నుండినట్లును కృపను అనుగ్రహించే దేవుడు నాయన. ప్రతి బలహీనతను అనారోగ్య పరిస్థితుల నుండి తప్పించే దేవుడు నాయన. బలపరిచే దేవుడు అన్ని నా మనసు తీసినంత తండ్రి. మందిరం నాయన మరి మందిరానికి వచ్చి విశ్వాస కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని వేడుకున్నాను తండ్రి. నాయన ప్రతి అవసరం క్రీస్తు సమయంలో తీరుస్తూ రమ్మని వేడుకుంటున్నాను తండ్రి. యొక్క తండ్రి ఉదయకాల సమయంలో మీ నాకు కనిపించిన కుటుంబాన్ని తండ్రి ప్రార్థన సమయాన్ని బట్టి నీ నా మనసు తీస్తున్నాయన. నా కుటుంబాన్ని కూడా చేసి సమర్పించుకుంటూ అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యుద్ధంగా అనుగ్రహించే సమస్యలను పరిష్కరించే దేవుడు నాయన ప్రభా. నాయన తండ్రి లేనిది ఉన్న వాటిగా చేసే దేవుడు ప్రభా. నాయన సమస్తము తండ్రి చక్కగా చేసే దేవుడు, బాగా చేసి దేని కాలం మంది దాన్ని బాగా నిర్ణయించి నాయన జరిగించే దేవుడు ప్రభా. అటువంటి దేవుని కలిగి ఉండే కృపను మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీ నా మనసు తీసే దినమంతటో జరిగే సేవా పరిచయం అంతటిని చేసి సమర్పించుకుంటూ నాయన నా ప్రియుడు నా రక్షకుడు నా కొరకు త్వరరా అన్న ప్రభా యేసుక్రీస్తు నామమున బతిమాలి వినంతే వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. 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 ప్రభావతమ్మ ప్రార్థన చేస్తారు, ముగించుకో. టైం సరిపోతుందా బ్రదర్? 6 అయిపోయింది. రేపు చేయనా లేకపోతే? ఒక 5 నిమిషాలు చేయండి. సరే బ్రదర్. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకమందున్న మీ యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. గడిచిన దినాలన్నీ కాచి కాపాడి ప్రభువ తండ్రి, మరి ఒకసారి మీ పాస్ అనేది గోజాడు ప్రార్థించడానికి ఆత్మీయ కుటుంబంతో కలిసి ప్రభువ నేను ప్రార్థించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. మీ దాసుని ద్వారాగా నా ముందుకు తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగంలో నిన్ను బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. అంత మాత్రమే కాదు తండ్రి, కొండపూర్ల పరిచర్య చేస్తున్నటువంటి సొలొమోన్ బ్రదర్ని బట్టి, విజయ మేరీ సిస్టర్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. వారికి సాతాను శారీరక సంబంధమైన క్రియలను అనుమతి ఇస్తూ వచ్చినప్పటికీ ప్రభువ తండ్రి, మీ ఆత్మ ద్వారాగా ప్రభువ బిడ్డల్ని పరిచర్యలో వాడబడడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. ఇరువురు కూడా కలిసి ప్రభువ మీ పాద సన్నిధిని ఏ ప్రార్థన అంశాల నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నారో దయతో జ్ఞాపకం ఉంచుకోండి. మీ చిత్తమైతే తండ్రి వారి యొక్క ప్రార్థనలకు జవాబును దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. వారి యొక్క కుటుంబంలో అవసరతలు, అక్రతలు, కొదవలు, కొరతలు ఏమైతే ఉన్నాయో సర్వస్వం ఎరిగిన దేవుడై ఉంటున్నారు ప్రభువ. వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను కూడా క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో తీరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. వారి ఇరువురిని ప్రేమించినటువంటి కుమార్తె హుల్డాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. ఆ బిడ్డ జీవితంలో కూడా ప్రభువ తన యొక్క రాకపోకల్లో మీరే తోడుగా ఉండి సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వాయిస్ బ్రేక్ అవుతుందా? ప్రభాతమా సరే మరి ముగిద్దాము. ప్రభావతము వాయిస్ బ్రేక్ అయిపోయింది, ప్రార్థించాలి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ ఉదయ కాలంలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రార్థన సమయం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. శత్రువు నీ సన్నిధిని ఉన్న సంపూర్ణ సంతోషం, నీ కుడిచే నిత్య సుఖము దేవుని ప్రజలు అనుభవించుకున్నట్లుగా నానా రకాలుగా వాడు ప్రయత్నించినటువంటి ప్రతి కుయుక్తిని విశ్వాసంతో బంధిస్తుంది తండ్రి. ఈ మహిమ కొరకై ఈ దిన ప్రార్థన కూడా మీరు మాకు ఇచ్చినటువంటి పాలు పంపుల కొరకై వందనాలు. మీరు ఇచ్చిన వాక్యం కొరుస్తూ న్యాయపతుల్లో తోలా అనేటువంటి ఒక న్యాయాధిపతి 23 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు నడిపిస్తూ వచ్చినట్లుగా మేము చూస్తాము. ఆయన గురించినటువంటి పాపులారిటీ వాక్యంలో
వివరంగా ప్రసిద్ధిగాంచినట్లుగా చెప్పడలేదు, కానీ తాను కూడా ఒక న్యాయాధిపతిగా దేవుని నడిపిస్తూ వచ్చినట్లుగా మేము చూస్తాం. మా యొక్క వంశము లేకపోతే మా యొక్క పరిచర్య విధానము ప్రజల్లో అనేకులు గుర్తింపు లేకపోవచ్చు, కానీ నీ సందులో మమ్మల్ని ఒక్కొక్కరు రక్షించుకొని సార్వత్రిక సంఘంలో మమ్మల్ని ఒక అంగంగా చేసుకోవాలి. నీ సేవను జరిగించడానికి కొరకు మీకు ఇష్టమైన స్తోత్రాలు. అలాంటి ఆత్మీయ జీవితంలో మమ్మల్ని నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. యెరూషలేం క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి మనోనేత్రం తెరవబడినట్లుగా ప్రస్తుతం వారు వెళ్తున్నటువంటి పోరాటాల మధ్యలో నీ కృపలో వారిని భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ యెరూషలేం కొరకు ప్రార్థిస్తున్నాం. నీ మహాకృప చేత భూమి మీద సువార్త విత్తనాన్ని మీరు వెతుకుతూ వచ్చినారు. దేశాలు మార్పులోనికి వస్తూ వచ్చినాయి, కానీ వారు తిరిగి వారి యొక్క పూర్వ స్థితిలోనికి చెడులోనికి పోవడానికి కొరకు బహిరంగంగా డిమాండ్ చేస్తుంది. ఓ ప్రభువా, అందుకొరకనే దేవుని ప్రజల యొక్క ఆత్మీయ క్షేమం కొరకు, వారి సమకూర్పు కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారిలోని ఆత్మ కార్యం జరిగించు. రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డ యొక్క జీవితాల కుటుంబ సభ్యులుగా పిల్లలేమి, భార్యలేమి, ఎవరెవరైతే రక్షింపబడలేదో వారందరూ రక్షణ పొందినట్లుగా మేము ఈ కార్యం జరిగించబడి మేము ప్రార్థిస్తున్నాం. ఆర్థిక రక్షణ పొందినటువంటి వారి యొక్క ఆత్మీయ జీవిత సేవ, పరిచర్య, ప్రార్థన మీరే ఫలింప చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభు, ఆమె కృప చూపించండి. ఇలాగ నీ మహిమాలతో నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ దాస్ ల్యాండర్ గారి కొరకు, దాసురాలు వారితో కలిసి పరిచయం చేయనటువంటి సహదాసులు, పరిచారకులు, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ దినం కూడా నీ సేవ అత్యధికంగా ఆస్వాదించబడి ఫలించటానికి, అభివృద్ధి చెందటానికి, విస్తరించటానికి, భూమిని నిండించడానికి, లోబర్చుకోవడానికి కొరకు నీ కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రియ ప్రభువా, నీ మహిమ కొరకుగా, ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చిన ప్రతి కుటుంబం కొరకు నుంచి స్తోత్రాలు. ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదని, ప్రార్థనలు మీరు సఫలపరిచే దేవుడు అని, మీరు తీసుకుని వస్తున్నటువంటి ఆయా సాక్ష్యాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అటు రీతిగా ఆస్ట్రేలియాలో వీళ్ళు చేయనటువంటి సువార్త పరిచర్యలు మీరు ఫలింప చేస్తున్నారు ప్రభువా. అలా ఒకరొకరిని నీ ఆత్మీయ కృప చేత సమకూరుస్తూ సంఘాన్ని నడిపించుకొని మేము ప్రార్థిస్తాం. కృప చూపించండి. ఈ ప్రకారంగా దయలు తండ్రి, ఈ దిన ప్రార్థనలో కూడా పాలు పొందినటువంటి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. జ్యోతిమని జ్ఞాపకం చేసుకున్నాము. సుమయన బ్రదర్ని పిల్ల మీరు కనికరించు దేవా. ఈ దిన ప్రార్థన పరిచర్యలో, సేవా పరిచర్యలో బిడ్డని మీరు బలపరిచి దినమంతుని కొరకు వాడుకునమని ప్రార్థిస్తున్నాం. వారిని ఫర్దర్ స్టడీస్ కొరకు తండ్రి, ఆరితో కెనెత్ వీళ్ళ యొక్క చదువుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మిద్దోస్ తోబుట్టు, హరిత రత్నము వారి యొక్క పరిస్థితిని దేవుడు తండ్రి సంతానమును మీరు అనుగ్రహించి నీ కార్యం నెరవేర్చమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దోస్తుల యొక్క తల్లుల యొక్క ల్యాండ్ ఇష్యూస్ మీరు పరిష్కరించారు. అలాగన ప్రియ ప్రభువా, మీ దోస్తు సుధీర్ బ్రదరు మీరితో మా పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. శత్రు వారి మధ్యలో ప్రేమ లేకుండా తండ్రి ఎంతో చెడ్డ తలంపులు ప్రభువా, ఆర్థిగా తండ్రి కలిసి ఉండనటువంటి జీవితంలో శత్రువు దూరపరుస్తూ వచ్చినాయి.
ప్రభా నా పిల్లల్ని నేను దగ్గర రప్పిస్తానని మీరు ఇచ్చిన వాగ్దానం, దూరం నా కుమార్తె తెప్పిస్తానంటూ ఇచ్చిన ప్రభా యెషయా 43వ అధ్యాయంలో ఆ ప్రశస్తమైనటువంటి మాటని మీరు నెరవేర్చాలని మేము ప్రార్థిస్తున్నాం. కాపాడాలి, మీ దాసుని బలపరచండి. అది శ్రీనివాస్ బ్రదర్, జయమ్మ, సునీల్ వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నారు. వీళ్ళు కలిసి చేస్తూ వచ్చిన ఫామ్ హౌస్ ని మీరు ఆశీర్వదించుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దాసుని హస్తాలు బలపరచు. సామీర్పేట ప్రాంత పరిచి మీరు ఆశీర్వదించుకొని ప్రార్థిస్తున్నాం. భూషణ కుమారం కొరకు గంగరాజు బ్రదరు, కిరణ్ కుమార్, రమ్య, ఆర్తిగా హేమకుమార్ కుటుంబం అంతా రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా వారి మనోనేత్రము తెరవచేసి నీ కార్యమును వారిలో జరిగించుమని మేము ప్రార్థిస్తున్నాం. నాయకు ఆరోగ్యాన్ని మీరు కనికరించారు. ఆర్తిగా హేమకుమార్ భవిష్యత్తును దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దోచాంద్రం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి సంతానం కొరకు స్తోత్రాలు. సంతోషాన్ని ఆర్తి మనవుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కావనమూర్తి గారి కుమారుడు పవను, అఖిల పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నీ మహిమ కొరకై నీ బిడ్డని ఆస్ట్రేలియా దేశంకి ఉద్యోగరీతిగా తీసుకుని వెళ్ళావు. ఆత్మీయ ఉద్యోగ సేవరీతిగా వాడుకుంటున్నావు. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిరుత్సాహపడకుండా, కృంగిపోకుండా నీ కార్యం కొరకుగా మరి వీకెండ్స్ లో వెళ్ళి చేస్తున్నటువంటి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించి ఫలింప చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఆ చైనా బ్యాక్గ్రౌండ్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి యొక్క సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ గొప్ప సేవలో వారు అనుభవించినటువంటి అనుభవాల్ని ఈనాటి ప్రజలకు పంచుకొని ఉంటుండగా ఎంతో ఆశీర్వాదకరంగా మీరు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇమ్మాన్యుల్ విషయంలో కొంత ఆశను మీరు కలగజేస్తున్నారు. సంపూర్ణంగా ప్రభా ఆశించిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడుగా కుమారుడు జీవితంలో మీరు నెరవేర్చి ప్రార్థిస్తాం. అలాగే కుటుంబం కొరకు, సునీల్ కొరకు, మరి ఇమ్మాన్యుల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా ఆ బిడ్డ యొక్క వీసా ప్రాబ్లమ్స్ అన్నింటిలో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇలా మీ దోస్తుల ఆరోగ్యాన్ని, మీ దోస్తులు లావణ్యమూర్తి గారి ఆరోగ్యాన్ని కనికరించమని మేము ప్రార్థిస్తాం. సహాయం చేయండి. ఆర్థిగా ప్రియ ప్రభా మీ దాసుని యొక్క వృద్ధాప్యములు నీ హస్తం తోడుగొచ్చి బలపరచమని మేము ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి, ఈ రీతిగా స్వర్ణము కొరకు తండ్రి ప్రవీణ్ కుమార్ బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో వారికి ఇచ్చిన పాలు పంపులు కొరుస్తున్నాం. వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అంకిత కొరకు ప్రార్థిస్తున్నాం. పెద్ద కుమార్తె డిగ్రీలో ఉంటుండగా మీ కృప ఇచ్చి రాయబోనటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో మీ కృపా సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాం. వాళ్ళ చిన్న కుమార్తె ప్రణిత యుఎస్ హైర్ స్టడీ కొరకు వెళ్ళడానికి కొరకు ప్రాసెస్ అంతట్లో మీరు సహాయం చేయండి. దాసు గారి విశ్వాసాన్ని గణపరిచి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. సేవను స్తోత్రాలు. మీ దాసురాలు వారి పరిచయలో సహాయం చేయండి. మీ దాసురాలు గురించి జ్ఞాపకం డ్యూట్లో నీ కొరకు సాక్షిగా వాడుకోండి. వాడుకోండి. అలాగన నీ మహిమార్థమైన కార్యం జరిగించుకుని మేము ప్రార్థిస్తున్నాం. వీళ్ళని జ్ఞాపకం చేసుకుని అప్సల అభిషేకం ఎవరి కాలని కాడిపోయినట్టుగా ఆశీర్వదించు. మీ దాసులు వారి యొక్క తోబుట్టువులు, వారి యొక్క పిల్లలు, వారి చదువులు, ఉద్యోగాలు, భవిష్యత్తు మీ చిత్తానుసారంగా ఆశీర్వదించు మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దాసామ్యంగా జ్ఞాపకం చేసుకుంటాయి ప్రభా. సుఖాన్ని అన్నిలు పిల్లల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆర్థిక సుప్రియ తండ్రి భాస్కర్ వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభు సునీని వెంకటరమణ మనముని జ్ఞాపకం చేసుకోరు. ధైర్య తండ్రి నీ మహిమార్థమైన కుటుంబాలుగా నీ సంధానంలో వారు కూడా ప్రార్థించినట్టుగా వారి హస్తాలు బలపరచమని మేము ప్రార్థిస్తాం. భాస్కర్ ట్రాన్స్ఫర్ విషయంలో మీరు మేలిచేయని ప్రార్థిస్తాం. భాస్కర్ విశ్వాసం బలపరచండి.
దర్శనం కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. అలాగే నా ప్రియ ప్రభువా, మీ ద్వారా స్వదేశ్ హెన్రీ బ్రదర్ పిల్లల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అభిషేక్, ఎరన్, లీడియా వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మహిమార్థం వారిని కూడా నీ సేవ సాధనలు వాడుతున్నాం. ఆర్థిక రేచుల భవిష్యత్తును మీరు దీవించారు. వివేక అక్కర తీర్చు. రాష్ట్రాల తల్లి గారిని కనికరించు. అనే వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఉద్దేశించు కుటుంబాన్ని, తిమోతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. విజయలక్ష్మి స్తోత్రాలు. నారదుని జ్ఞాపకం చేసుకో. డ్యూటీ బాధని హస్తం తోడుగా ఉంచు. ఓ ప్రభువా, పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. సరిత చెన్నోడిని మరి సరిత వారి మామను జ్ఞాపకం చేసుకో. లండన్ వెళ్ళడానికి కొరకై ప్రోసంతట్లో సహాయం చేయండి. పనిభూషణి యొక్క ఆత్మీయ జీవితంలో కూడా నీ కొరకు బహిరంగముగా విశ్వాస జీవితంలో బాప్తిస్మలో సాక్ష్యమిష్టిగా సిద్ధపరచాలి. ఆర్థిక తన యొక్క చదువు అంతా కంప్లీట్ చేసుకోవడానికి ఉద్యోగం భవిష్యత్తుని దీవించి ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. ఇలాగ నా ప్రియ ప్రభువా, హెల్లనందుభూషణ జ్ఞాపకం చేసుకో. ఓ ప్రభువా, నీ అద్భుతమైన కార్యం జరిగించి భారతీయ పిల్లలు నీ కొరకు సాక్ష్యం ఇచ్చినట్లుగా సహాయం చేయండి. ప్రియ ప్రభువా, నీ మహిమా కార్యం, ఆత్మీయ కార్యములు మీరు జరిగించుకోవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ప్రియ ప్రభువా, ఏ దినం కూడా ప్రార్థన కొరకు వచ్చి మరి అత్యవసర పరిస్థితులు నిస్సి యవనస్తురాలు ప్రభువా తల్లిగారు సునీతం కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే కనికరించి అద్భుతం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రియ ప్రభువా, మీ దోషుల ప్రభావితం కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, వారి భారాలు భరించండి. ఆర్థిగా క్రీస్తు యేసు మనిషిని ప్రతి అవసరం తీర్చారు. కుమారుడు చైతన్య యొక్క ఆత్మీయ సమకూర్పు కొరకు ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి, సంపూర్ణంగా మీ కార్యం జరిగించి తల్లి గారిని జ్ఞాపకం చేసుకో. ప్రభుత్వం మధు సింధు వారి యొక్క అక్కలను కూడా మీ మనిషి తీర్చుమని మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ఓ ప్రభువా, మీ శిరమిస్తు ప్రసాద్ గారు పిల్లలు ప్రార్థిస్తాం, సహాయం చేయనైనా. ప్రవీణ్ దీనిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆర్థిక ప్రభా దేవుడి మీరు కనికరించుకుని మేము ప్రార్థిస్తాం. నిన్నటి దినాన మరి దాసులు శిరమిస్తు వారికి సొంత ఊర్లో బోర్ వేసుకోవడానికి కొరకు పని ఆరంభించబడినట్లుగా వింటూ వచ్చిన ప్రభా, మరి తిరిగి అప్డేట్స్ తెలియవు ప్రభా. ఒక చోట నీళ్లు పడిన కారం చేత మరి ఒక చోట ప్రయత్నం చేస్తూ వచ్చినారు. నిశ్చితానుసారంగా జలాలకు ఆజ్ఞాపించి వారి యొక్క మరి వ్యవసాయానికి సరిపడి నీళ్లు మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రపంచం ఇలాగ మీ దోష లక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. వారి భారంలో భరించు, విజయం హ్యాన్ మంచి ఆరోగ్యం నుంచి కుమారుని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక ప్రతి విధమైనటువంటి అవసరతలు మీ మనుషులు తీర్చవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభు, ఆమె ప్రపంచం BBS ఇంకా కొనసాగుతున్న స్థలాల కొరకు ప్రార్థిస్తున్నాం. యూత్ క్యాంప్ ప్రిపరేషన్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. దయలు తండ్రి, మీ కార్యం జరిగించు. ఆర్థిక ప్రియ ప్రభువా, నీ మహిమార్థమై కర్నూల్లో పరిచయం మీరు ఆస్వాదించుకొని మేము ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. ఫిబ్రవరిలో కూడా జరిగినటువంటి యూత్ క్యాంప్ ప్రిపరేషన్స్ అంతట్లో మీరు సహాయం చేయండి. రక్షణ పొందడానికి కొరకు ఎవరి బిడ్డలు సాక్షులుగా బాప్తిజం పాలు పొందడానికి కొరకు బలమైనటువంటి ఆత్మీయ కార్యం ప్రతి యవనస్తుని జరిగించుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. అయోగ్యుల మానవిత్వం ప్రభువా, పరిశుద్ధులు చేయనటువంటి ప్రతి ప్రార్థన కొరకు హృదయపూర్వకంగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ గొప్ప కార్యం మీరు జరిగించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. కనికరించు, ఇద్దరి మధ్యలో శుద్ధపరచుకొని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మనం తగ్గించుకొనిచున్నామని హెచ్చిస్తూ పూజిస్తున్నాం. మా దేశంలో ఎలక్షన్ జరుగుతూ వచ్చినాయి. ఇంకా జూన్ 1 వరకు జరిగినటువంటి స్థలాలన్నింటిలో ప్రభువా నీ కార్యాన్ని నీ మహిమార్థమే జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, ఈ యొక్క గెలుపు ఓటముల మధ్యలో ప్రజలు రకరకాలుగా
ఎమోషన్స్ గురై ప్రభు వారి జీవితాన్ని నష్టపరుచుకోలేకుండా సహాయం చేయి. ప్రభుత్వాలు నీవే ప్రభు, నీవే ప్రభుత్వాలు అనుగ్రహించు దేవుడు అని మా దేశంలో నాయకులందరూ కూడా నేను తెలుసుకునే భాగ్యము ప్రసాదించవలసిందిగా వేడుకొనిచున్నాను. సుజాతమ్మ కూడా నీ సన్నిధికి రావడానికి కొరకు ప్రభు ఆమె నడిపిస్తున్న స్తోత్రాలు. మీ దాసు రంగయ్య గారు రక్షణ కొరకు, తబిత యొక్క సామాన్య కానుపు కొరకు, ఆ ప్రకారంగా ప్రియ ప్రభువా శరీర రక్షణ కొరకు, చిన్న కుమార్తె రూతు, రాకేష్ వారి కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి సోలమని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వేడుకొనిచున్నాను. రాజు బ్రదరు మార్తమని పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సారా సూజన్ స్టీఫెన్ జ్ఞాపకం చేసుకుని, థామస్ బ్రదర్ కుటుంబాన్ని, నిర్దోష తోబుట్టు చెలవరి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ఓ ప్రభువా, మీ దయ పాలింప చేయమని వేడుకొచ్చు. ఇలాగున ప్రియ ప్రభువా మా ప్రార్థనలు మీరు పాలింప చేయండి. దినమంతరి కొరకు మీరే నీ మహిమ కొరకు నిలబెట్టుకుని మరి ప్రార్థన చేస్తూ నీ సేవ విస్తరించాలని ప్రభువా, నీ రాజ్యం విస్తరించిన విశ్వాసం కోరుకోవచ్చు. ఆ రీతిగా ప్రభువా మరి ఆ రకమైనటువంటి సమస్యలు, పోరాటంలో వచ్చినాయి ప్రభా, జ్ఞాపకం చేసుకునైనా సహాయం చేయమని వేడుకొంటున్నాం. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, జ్ఞాపకం చేసుకుని మీ కృపలో ప్రభువా ప్రతి జీవి కోరిక తృప్తిపరిచి మహిమ పొందమని స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొని హెచ్చిస్తూ పూజిస్తూ మా ప్రభువుని ప్రియరక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డగా మనందరితోనూ సర్వలోకం సకల భక్తులతో దాసులతో సదాకాలం తొడుగు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆమేన్.